కేవలం ఈశ్వరుడి మీద భక్తితో తీర్థయాత్రలు చేయటం వల్ల వస్తాయి. గంగానదిలో శుభ్రంగా ములిగేయటం, వెళ్ళు యమునా నది కనపడింది ములుగు. ఆ నదులలో స్నానం చేయటం వల్ల ఈ ప్రాంతాల్లో కదా చెప్పేది మూలం పుట్టిన చోట స్నానం చేస్తే ఆ దివ్యశక్తి మనల్ని ఆవహిస్తుంది. భగవంతుడి మీద భక్తి ఉండాలి, తీర్థయాత్రల మీద భక్తి ఉండాలి, పురాణముల మీద నమ్మకం ఉండాలి. అప్పుడు వాడు తరిస్తాడు. అన్నిటికీ పిరికితనంతో భయపడితే ఈ లోకంలో ఎలాగో సుఖం ఉండదు. ఈ పిరికాడు ఉన్నాడే, ఈ శాస్త్రముల మీద నమ్మకము లేనటువంటి వాడు, యాత్రలకు వెళితే ఏదో అయిపోతుంది అనుకున్నవాడు, కన్నీళ్లు తెప్పిస్తాయి అనుకున్నవాడు, వాడు ఇక్కడా సుఖం పొందడు, చచ్చాకను సుఖం ఉండదు. ఇహపరములు రెండూ ఉండవు. అసలు పోని నువ్వు ఇలా భయపడి ఎంతకాలం దాక్కుంటే బతుకుతావండి? నాకు చన్నీళ్ళు ఒంటికి పడవండి, ఆ నీళ్లు తగలగానే నేను చచ్చిపోతానని భయపడినవాడు ఈ శరీరమును ఒక 100 ఏళ్ళు బతికించుకోగలడా? ఏదో టైంలో వెళ్ళిపోతుంది ఇది ఈ శరీరం. అదే భగవంతుడిని నమ్ముకుని నువ్వు అక్కడ స్నానం చేస్తే ఒకవేళ నీ అదృష్టం బాగుండి పోతే కూడా కైలాసానికి పోతాం. ఎక్కడికి పోతాం? కేదారంలో చస్తే డైరెక్ట్గా శివుడి దగ్గరికి వెడతాం. అంత యోగం ఎక్కడ పడుతుందండి మనకి? భగవంతుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకెళ్ళి కేదారంలోనో బదేళ్ళలోనో చంపడు. చచ్చే వాళ్ళంతా వైకుంఠానికో కైలాసానికో పోవాలి. వీళ్ళందరినీ భరించద్దైనా మళ్ళీ వెళ్ళినైనా నీ గుంటూరో, నీ ఉంగుటూరో, టంగుటూరో, ఏలూరో, సాలూరో, ఉప్పలో, తెప్పలో వెళ్ళు అంటాడు. అందువల్ల మనకంత యోగమైన రమ్మంటే రాదు. రావాలంటే ఎంత తపస్సు చేయాలి. అందువల్ల ఈ రోజు నుంచి మీరు తీర్థయాత్రల మీద నమ్మకం పెంచుకోండి. డబ్బు లేకపోతే కనీసం అప్పుడప్పుడు ఏ 10 ఏళ్లకు 5 ఏళ్లకు ఒక్క యాత్రకైనా వెళ్ళండి. ఏ చార్ధామ్ యాత్రలోనే ఒక్కసారైనా స్నానం చేయండి. ఒకసారైనా కాశీ వెళ్ళండి. వెళ్ళి ఆ విశ్వేశ్వరుని నమ్ముకోండి. అందులో స్నానం చేయండి. ఈ నదులలో స్నానం చేస్తే జలుబులు రావు, రోగాలు రావు, ఆ చలికి మీకు ప్రాణం పోదు. భగవంతుడు మిమ్మల్ని ఆరోగ్యవంతుడు చేస్తాడు. కారణం ఆ నదులలో అనేక ఔషధులు ఉన్నాయి. అందులో ఈ హిమాలయ పర్వతం దగ్గర ఉన్న కేదార ప్రాంతంలో ఓషధీపురం పైన ఉందని చెప్పాం కదా. ఆ ఓషధిప్రస్థపురపు ఓషధులు తప్పనిసరిగా ఆషాఢ మాసంలో అక్కడున్న మందాకిని నదిలో కలుస్తాయి. మళ్ళీ అవి శ్రావణ మాసం మధ్యలో ఎప్పుడో వెళ్ళిపోతాయట. అందుకని పూర్వం తపస్సు చేసిన వాళ్ళంతా అక్కడే తపస్సు చేశారు. ఎక్కువ భాగం చూడండి మీరు కేదారంలోనో బదరీలోనో చేసినట్టు కనపడుతుంది. త్రిమూర్తులంతటి వాళ్ళు కూడా అక్కడ తపస్సు చేశారు. పూర్వకాలంలో హాహాహుహు అనే గంధర్వులు తపస్సు చేశారు. అగస్త్య మహర్షి అక్కడ తపస్సు చేశాడు. దేవలుడనే ఋషి అక్కడే తపస్సు చేస్తూ ఉంటేనే ఓ గంధర్వుడు వచ్చి కాళ్ళు పట్టుకుంటే నువ్వు మొసలి వైపు అని చెప్పిస్తే మొసలి గజేంద్రుని పట్టి పీడించాడు వాడు. ఇలా ఎంతోమంది మహాత్ములు అక్కడ తపస్సు చేశారు. నారద మహర్షి తపస్సు చేశాడు. కుబేరుడు కొడుకులు ఉన్నారే నలకోబర మణిగ్రీవులు అక్కడ తపస్సుకు వెళ్ళి తపస్సు మానేసి రంభతో ఇంకో అప్సరసతో తాగి తందనాలాడారు. దాంతో వాళ్ళు భూలోకంలో జంట మధ్య చెట్లై పుట్టారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక తాగి తందనాలు ఆడకూడదు. అక్కడ తపస్సే చెయ్యాలి. అక్కడ కేవలం నిర్వ్యసనపరాయణుడు అయి ఉండాలి, దుర్వ్యసనపరాయణుడు కారాదు. పొరపాటును కూడా చారుధామ యాత్రలో తాగడాలు ఇంకే పిచ్చి పనులు చేయడాలు లాంటివి చేయకూడదట. అక్కడ మాత్రం కఠోర నియమనిష్టలతో బ్రతికితే యాత్రకు వెళ్ళిన వాడికి ఇవన్నీ నేను చెప్పేది. నిత్యం కాపురం పెట్టేవాడిని మనం ఏం చేయలేం, కానీ అక్కడ యాత్రకు వెళ్ళినప్పుడు మాత్రం యాత్రా స్థలాలలో ఎంత నియమములతో ఉంటే అంత మంచిదండి. ఉత్తప్పటికంటే యాత్రాకాలంలో క్షేత్రములలో నియమబద్ధంగా జీవించాలి. నశ్రేయో నియమం వినా, నియమం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ఎంత నియమం పెట్టుకుంటే అంత మంచిది అని.